చెప్పండి. ప్రజెంట్ విజయవాడలో మొత్తం కూడా వరదల కారణంగా కంప్లీట్గా ఇల్లు మునిగిపోయి నష్టపోయిన వాళ్ళకందరికీ కూడా 25,000 రూపాయలు మేము ఆర్థిక సాయం అందిస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్పుకొస్తూ ఉంది. అది మంచిదే కదా. 25,000 సరిపోతాయంటారా? వాళ్ళకి ఇంకేమైనా చేస్తే బాగుంటుంది అంటారా? ఇప్పుడు మనకు కావాల్సినంత రావాలంటే ఎవరు రావట్లేదుగా. అంటే మేము చాలా వరకు 25,000 అవును, లక్షలు నష్టపోయారు, కోట్లు నష్టపోయారు, ఇల్లు మునిగిపోయినాయి, ఫ్రిడ్జ్లు పాడైపోయినాయి, టీవీలు పాడైపోయినాయి, ఇల్లంతా నాశనం అయిపోయింది. అలా అని చెప్పేసి గవర్నమెంట్ లక్షలు ఇవ్వాలంటే ఇవ్వలేదుగా, చేయలేదు కదా. వాళ్ళ స్తోమత ఉన్న దాని ప్రకారం, వాళ్ళు ఇవ్వాల్సిన దాని ప్రకారం. ఇప్పుడు ఒక కుటుంబానికి 2 కుటుంబాల కంటే 2-3 లక్షలు ఇస్తారు, కానీ ప్రతి కుటుంబానికి ఇవ్వాలంటే ఇవ్వలేరు కదా. వాళ్ళు ఏం చేయలేరు కదా. ఆల్రెడీ మునిగిపోయి ఉన్న రాష్ట్రం ఇది. అంటే ఆల్రెడీ సగం ఇల్లు మునిగిపోయిన వారికి 10,000 ఇస్తామంటుంది. వాహనాలు చెడిపోయిన వారికి కూడా ఇన్సూరెన్సులు చేపిస్తామంటుంది. మంచిదే కదండి, అది మంచి పనే కదా. అంటే ఈ సిచ్యువేషన్ వాలంటీర్ వ్యవస్థ కనుకున్నట్లయితే ఎలా చేసేది అనుకుంటున్నారు మీరు? అలా ఏం చేస్తారు వాలంటీర్ వాళ్ళు? అంటే మాకు ఇన్ఫర్మేషన్ ముందే ఇచ్చేవారు, మాకు తినడానికి కానీ సరుకులు కానీ మాకు ఇంటి వద్దకే తీసుకొని వచ్చేవాళ్ళు అని కూడా అక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఒక విషయం అండి, లాస్ట్ గవర్నమెంట్లో కూడా ఇలా సిచ్యువేషన్ జరిగింది. సిచ్యువేషన్ జరిగినప్పుడు 45 సంవత్సరాలు ఉన్న జగన్మోహన్ రెడ్డి పడవల్లోనూ ఏదో బల్ల మీద చూసి ఏదో ప్యాకేజీలు మాట్లాడి చేశారు, కానీ 80 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడున్న ముఖ్యమంత్రికి 80 సంవత్సరాలు పడవల్లో నీళ్ళలో మునిగి ఆయన చేసిన అవసరం ఏంది? ఆయన కూడా సీసీ కెమెరాలో అద్దాలో కూర్చొని ఇవ్వచ్చుగా. 10 రోజులైంది ఇంటికి అయినా, ఇవాళ వచ్చాడు ఇంటికి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అయితే సక్సెస్ఫుల్గానే చేసింది అనుకోవచ్చు అంటారా? చేసింది అంటమేంటండి, చేసిందిగా చేస్తా అంటమేంటి, చేసిందిగా. అదే సార్, మీ ఒపీనియన్గా అడుగుతున్నాను. అదే ఇప్పుడు చేసింది కదా. ఓకే, ఇప్పుడు చేయకపోయినా మనం వాళ్ళని విమర్శించాల్సిన అవసరం లేదు. అవి మన పేకలో మునిగిపోయి ఉన్నాం. మునిగిపోయింది బెస్ట్గా చేశారు అంతే. ఇంకా అందుకంటే ఇప్పుడు ఆ నిమ్మల రామారెడ్డి గారు ఉన్నారు, ఎక్కడి నుంచి పాలకొల్లు ఎమ్మెల్యే, ఆయన నీటిపారుదల శాఖ మంత్రి. ఆయన రాత్రి భాగాల్లో చూశారు కదా, యూట్యూబ్లో వీడియోలో చూస్తున్నారు కదండి. గొడుగులు వేసుకుని వరదల్లో కొట్టుకుపోయి, ఆ వరదలు పెరిగి ఆయన కొట్టుకుపోతే ఆయనకి ఎవరు బాధ్యత వస్తారు? గవర్నమెంట్ ఇచ్చేదా లేదా మనం ఒప్పిస్తామా? అంతే కదా. అంతే సార్, గవర్నమెంట్ చేయకపోయినా చేసినట్టే అండి, చేసినా ఇంకా బాగా చేసినట్టే. దాని గురించి మాట్లాడితే మనం వేరే రకంగా అనుకుంటలేదు. అదేంటంటే ఇది ప్రకృతి వైపరీత్యం, అది మన సొంతంగా ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ చేసింది లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ముందుకు వచ్చి 80 సంవత్సరాల ముసలైనా 10 రోజులు ఇంటి ఇవ్వకుండా ఊరు వాడల్లో ఆ క్యాంప్ కార్యాలయాలు అక్కడ బస్సుల్లో ఉండి నీళ్ళలో మునిగి 25,000 ఇస్తాడు, 10,000 ఇస్తాను చేసాడు కాబట్టి ఇస్తానని చేసాడు. ఇంకేంటి ఆయనకి మళ్ళీ పడవల్లోనూ బస్సుల్లోనూ ఎట్టిట్ట చేతులు ఊపుకుంటా ఎట్టిట్ట కాదుగా చేయలేదుగా. హెలికాప్టర్లో చూసుకోండి.